10 కిలోమీటర్లు పోతే 130 రూపాయలు మేడం. ఎంత తెలుసా? ఇంటికి వస్తే పిల్లలు రోడ్డు మీద వాళ్ళు చెడు ఆడుతున్నారు. అంత దారుణంగా. మీకు పిల్లలు లేరా? ఎంత నిజమైన బతుకుంటే ఇంటికి పోదామంటే పిల్లలు దారుణంగా తింటున్నారు తెలుసా మేడం? 500 600 అంటే రూమ్ కిరాయి ఏం కట్టాలి, పిల్లల ఫీజులు ఏం కట్టాలి, ఇల్లు ఏం నడపాలి, ఏం తిండి తినాలి చెప్పండి మేడం, మీరే చెప్పండి. ఇంత నిజమైన బతుకు తెలుసా? ఇక్కడ కంపెనీలకి ఇట్లుంటారు కానీ ఇంటికి వస్తే వాడు ఏడుస్తూనే ఉంటాడు. నిజం చెప్తున్నా మేడం, ఇంటికి వస్తే వాడు ఏడుస్తాడు. వాళ్ళు ఇంటికి ఇంత నీచమైన బతుకు అసలు భగవంతుడు అంటున్నా అసలు పుట్టియకూడదు, మమ్మల్ని భూమి మీద పుట్టియొద్దు. అంత బాధ నాకు తెలుసా? ఇన్నేళ్ళ సర్వీసులో ఎప్పుడు నేను ఇంత బాధపడలే. ఈ ఆటో డ్రైవర్ల గురించి మనకన్నా దారుణమైన బతుకులు ఇవి. ఒక ఆటో డ్రైవర్ని కుక్కని చూసినట్టు చూస్తున్నారు మేడం. ఇంత నీచమైన బతుకులు రావద్దన్నా ఆ భగవంతుని కోరుకుంటున్నా. నిజంగా చెప్తున్నాను మేడం. అమ్మా పిల్లలు పొద్దున ఒక డాడీ 20 రూపాయలు, ఈ డాడీ నేను స్కూల్కి పోతున్నా అంటే 20 రూపాయలు ఇవ్వలేకపోతున్నామ్మా. 300 కిరాయి కట్టి గ్యాస్ పోసే వరకల్లా ఇంటికి అర్థం. మేము ఓటేసింది ఎందుకు గురించి చేసినాం సార్? మంచి ప్రభుత్వం మంచిగా ఇచ్చేస్తుందనే ఆటో డ్రైవర్లకు కానీ ఎవరికే కానీ మంచి జరుగుతుందని ఓట్లు వేసినాం. దాని గురించేనా సార్? ఇప్పుడు సాయంత్రం పోతే భార్య ఇంట్లో అదే అయిపోయింది ఇదే అయిపోయింది అంటే లేదు, 300 కిరాయి కట్టినా 200 సార్. 200 రూపాయలు కందిపప్పు తీసుకుపోవాలన్నా కూడా పిల్లలకి ఏదైనా తీసుకుపోయాలన్నా కూడా వెనక ముందే అవుతున్నాం తెలుసా? ఏం చేయాలి చెప్పు? ఇంతకన్నా ఏం చేసి బతుకుతాం చెప్పన్నా? దీని మీద పడ్డాక కూలి పని చేయలేము, ఏ పని చేయలేము. మా బతుకులు అయితే నిజంగా అంత దారుణంగా ఉన్నాయన్నా. ఇంత బాధతో మేము ఇచ్చేస్తున్నాం సార్. ప్రభుత్వం ఏం చేస్తుంది? ప్రభుత్వం అసలు పర్మిషన్ ఎవరిస్తున్నారు మేడము? పేరు ప్రజాపాలన కానీ ఆడిపోతే ఎవడున్నాడు? నువ్వు సిట్టి రాసేయాలి, పడేయాలి. అది ఏం జరుగుతుందో చెప్పు? ఎవరైనా కలిస్తే మాట్లాడితే దానికి ఎక్స్ప్లెయిన్ మనకు దొరుకుతుంది. దొరకడానికి అవకాశమే లేదు. ఏం అవకాశం ఇస్తున్నారు చెప్పండి? ఏ ఆటో ఎవరికైనా అవకాశం ఇస్తున్నారా? లేదు. మాకిగా చాలా కుటుంబాలు చాలా అది దారుణంగా ఇళ్ళక నిజంగా చెప్పుకోవాలంటే కొంతమంది ఇంకా చెప్పుకోని పరిస్థితులు అవి మాకు చెప్పుకోలేము, మేము చేయలేము. అంత దారుణమైన బతుకులమ్మ అవి. ఈ బాధలకే చనిపోతుర్రమ్మా ఆటో డ్రైవర్లు. ఇటు ఇంటి సంసారం వెళ్తలేదు, ఇటు కిరాయిలు వెళ్తలేదు. ఏం చేయాలి? ఈ బ్రతుకు కంటే చచ్చిపోయిందే మేలని చాలా మంది అట్లా కుమిలి చచ్చిపోతుర్రమ్మా. ఎందుకంటే ఇంట్లో పోతే భార్య అడుగుతుంది, బయట పోతే కిరాయిలు వెళ్తలేవు, పిల్లలకు ఒక 50 రూపాయలు ఇస్తామంటే వెళ్తలేదు. సాయంత్రం నేను దండ చేసుకొని వస్తామా, ఒక 100 రూపాయలు తెమ్మంటే సాయంత్రం తెస్తామా, అట్లా తిరిగి సాయంత్రం ఏమన్నా అయితే తీసుకొస్తామా అంటే సాయంత్రం కారాబారి అయితే లేదమ్మా, కిరాయినే ఊకుంటలేడు. లేదంటే బండి పెట్టే బాబు వేరేకి ఇస్తా అంటుండు. ఇటు చూడాలన్నా సంసారం చూడాలన్నా ఎక్కడ ఏం వెళ్తలేదమ్మా. అప్పుడు మేము ఈ బస్సు ఫ్రీ లేనప్పుడు కిరాయి పోతుండే, గ్యాస్ పోతుండే, హాయిగా 800 900 మంచిగా నడిస్తే 1000 కూడా తీసుకుపోయినామమ్మ. అబద్ధం ఆడకూడదు. అట్లాంటి ఈ బస్ ఫ్రీ, ఈ ఓలా, ఊబర్, ర్యాపిడో ఇది ఇల్లీగల్ బిజినెస్ మేడం. మీరు ఏమని అనుకోండి, ఇండియాలో ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి అన్ని రాష్ట్రాల బండ్లు నడుస్తున్నాయి బైకులు. మేము అడిగినాం బాబు కైసే అంకా చూతే గవర్నమెంట్ అంటారు వాళ్ళు. యూపీ, బీహార్, ఛత్తీస్గఢ్, రాయ్పూర్, నాగ్పూర్, తమిళనాడు అన్ని బైకులు ఉన్నాయి మేడం, నన్ను చూపెడతాం మీకు. అది ఇల్లీగల్ బిజినెస్ మేడం. 1,22,000 బైకులు నడుస్తున్నాయి మేడం మా మీద. ఇప్పుడు ఒక 100 రూపాయలు సవారి పోతే వచ్చేటప్పుడు ఒక 50 రూపాయలు దొరికేది. అబ్బా అట్లా 4 సవార్లు కొడితే ఒక 600 700 అట్లే అయ్యేది. పొద్దున 9 నుంచి మధ్యాహ్నం లోపల ఒక 700 800 900 ఉండేది. సాయంత్రం ఆఫీస్ టైంలో వదిలేసి లోపల 700 చేసేది మేడం. ఇప్పుడు ఒక్కళ్ళు ఉంటుర్రు, బైక్ బుక్ చేసుకుంటుర్రు, హాయిగా ఇంటికి వెళ్తుర్రు. ఇప్పుడు సికింద్రాబాద్ నుంచి హైటెక్ సిటీ, ఆయన గేట్ బయట బండి పెడుతుండు, ఆన్ చేస్తుండు. ఆయనకు 50,000 60,000 జీతం ఉంటుంది. వచ్చేటప్పుడు 150 200, పోయేటప్పుడు 200 150.
వానికి 50,000 60,000 జీతం మిగులుతుంది. రోజు 400 500 మీద సంపాదిస్తుంది మేడం. అది ఇల్లీగలా కాదా మేడం? అది ఒక్కటి దయచేసి గవర్నమెంట్ని ఒకటే కోరుతున్నాం, ఈ బైక్లను బంద్ చేయండి, మేము బ్రతకగలుగుతాం. ఎక్కడ పోయినా ఒకళ్ళు మీరే ఉండరు మేడం. అమ్మ ఆ 60 రూపాయలు అమ్మ, బాబు 50 తీసుకున్నాడు బాబు అంట. ఇప్పుడు అట్లాంటి బైకుల మీద వెళ్ళిపోతారు మేడం. ఇంకెక్కడ బతుకుతాం మేడం? అందులో సగం మంది చచ్చిపోతారు. గవర్నమెంట్ రూల్ ప్రకారం నేను ఎప్పటి నుంచి నడుస్తున్నా తెలుసా మేడం? 80 నుంచి ఉంది నా లైసెన్స్. 80 ఇదే ఆర్టీఓ ఆఫీస్లో తీసుకున్నాను నేను. కారు నడిచిన 415 రూపాయలు ఉండి అప్పుడు నేర్పిస్తే, ఇదే ఆర్టీఓలో 2 చింత చెట్లు ఉన్నాయి, దాంట్లో ట్రాల్ కొట్టి ఓకే బాబు పాస్ అయినామని నాకు ఇంత పెద్ద లైసెన్స్ ఇచ్చాను మేడం. ఇదే ఆర్టీఓ ఆఫీస్లో నా తడు ఇప్పటికుంది. నేను రెన్యువల్ దాన్ని చేంజ్ చేస్తూనే ఉంటా. అట్లాంటిది ఇప్పుడు 45 ఏళ్ళు అవుతుంది, ఎప్పుడు ప్రాబ్లం రాలేదు. ఈ 2 ఏళ్ళ నుంచి మాకు ప్రాబ్లం ఎక్కువైతుంది మేడం. ఈ బైకులు ఓలా ఊబర్ చాలా చచ్చిపోతున్నాం మేడం మేము. దయచేసి గవర్నమెంట్ని మీరు కూడా, వీడియో వాళ్ళు కూడా దయచేసి మమ్మల్ని సహకరించాలమ్మా మీరు కూడా. అదే అమ్మా. ఆటో యూనియన్ బిఎంఎస్ తరఫు నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం ప్రధానంగా గవర్నమెంట్ని. గతంలో ఒక ఆటో తీసుకోవాలంటే 5 లక్షల రూపాయలు దాని గురించి ఆటో రేటు పెట్టారు. ఆటో రేటు దాని యాక్చువల్లీ దాని రేటు 2,30,000 దాని ఇన్వాయిస్ అంటే కంపెనీ చేసిన రేటు. దాన్ని కొంతమంది దళారులు కలిసి ఫైనాన్స్ వాళ్ళు దాన్ని ఏం చేశారంటే 2,50,000 పర్మిట్ అని చెప్పేసి అట్లా దాన్ని 2.5 లక్షలు అదనంగా వసూలు చేయడం వల్ల ఎంతోమంది కార్మికులు ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఆ కార్మికులు ఏమి చేయలేని పరిస్థితిలో ఇంట్లో ఏది ఉన్నా కూడా అమ్ముకొని ఆటో కొని నడిపించి ఫైనాన్స్ కట్టలేని పరిస్థితిలో ఉండి భార్య పిల్లలు కూడా వెళ్ళిపోయిన రోజులు ఉన్నాయి. అలాంటి ఆటో కార్మికులకు మహాలక్ష్మి పథకం వచ్చిన గవర్నమెంట్ 2 సంవత్సరాల నుంచి మహాలక్ష్మి అనే పథకం పెట్టి ఆ మహాలక్ష్మి పథకంలో ఆటో కార్మికులకు పుట్టగొట్టాడు. అసలు ఎక్కడ కూడా బిజినెస్ లేదు. బస్సులలో ఫ్రీ బస్సులో పెట్టారు. కూరగాయలు తేవాలన్నా కూడా ఫ్రీ వెళ్ళిపోతున్నారు. అమ్మగారింటికి పోవాలన్నా ఫ్రీ పోతున్నారు. గవర్నమెంట్ ఆఫీసులో డ్యూటీ చేయడానికి ఫ్రీ బస్సులలో వెళ్ళిపోతున్నారు. కాబట్టి దయచేసి గవర్నమెంట్ ఆటో వాళ్ళ మీద ఇంత కక్షగా ఎందుకు అసలు గవర్నమెంట్ ఇట్లా చేస్తుంది? ఆటో కార్మికుల మీద ఎవరు దొరకలేదా అసలు ఈ గవర్నమెంట్కు? ఆటో కార్మికులే ప్రత్యేకంగా వీళ్ళు ముందుకు వచ్చారా? ఆయన దృష్టి కనిపిస్తున్నారా? కావాల్సి రేవంత్ రెడ్డి గారు గమనించేది ఒకటే, మీరు ఏమైనా చేయండి, మీరు పథకాలు ఏమైనా పెట్టండి, ఆటో కార్మికులని కాపాడే ప్రయత్నం చేయండి. లేకపోతే మా ప్రధాన డిమాండ్ ఏంటి అంటే, మేము ఎక్కడైనా ఏమైనా చేయడానికి కూడా రెడీగా ఉన్నాము. మా బిఎంఎస్ తరఫు నుంచి మేము చెప్పేది ఒకటే ప్రధాన డిమాండ్. ఇప్పుడు మీరు ఆన్లైన్లో పెట్టారు. గతంలో 2011లో ఆన్లైన్లో పెట్టారు పర్మిట్ గురించి. అప్పుడు ఎంత పెట్టారు? 500 రూపాయలు ఆన్లైన్లో కడితే మాకు ఆటో వచ్చేది. అలాంటిది తీసేసి 2011 నుంచి ఇప్పటి వరకు కూడా మేము పర్మిట్లు బయట అమ్ముకొని, గవర్నమెంట్ బయట ఫైనాన్షియల్ పర్మిట్లు అమ్ముకొని వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని మా ఆటో కార్మికులను నడ్డియడం జరిగింది. కాబట్టి మీరు పర్మిట్లు ఓపెన్ చేసామని చెప్పారు, మీరు ఎక్కడ ఓపెన్ చేశారు? ఇప్పుడు ఉన్న ఫైనాన్సర్లే 10,000 20,000 ఎక్కువ తీసుకుంటున్నారు అప్లికేషన్కి. మళ్ళీ ఫైనాన్స్లో ఏమంటే తిరుగుతూ ఉన్నాం. ఫైనాన్స్ వాళ్ళకి మీరు ఎందుకు ఇచ్చారు? డైరెక్ట్ షోరూంలో వాళ్ళకి ఇవ్వండి కదా. గవర్నమెంట్ చర్య తీసుకొని గవర్నమెంట్ ఆర్టీఓకి అటాచ్ చేయండి. ఆర్టీఓ ద్వారా మేము తీసుకుంటాం. మాకు ఉన్న రైట్స్, మేము అర్హులు ఉన్న వాళ్ళకే ఆటో ఇవ్వమని చెప్తున్నాం. మేమేమంటున్నాం, మా దగ్గర ఉన్నది మా లైసెన్స్, మా ఆధార్ కార్డు, మా ఎవ్రీథింగ్ అన్నీ ఉన్న వాళ్ళకి మేము ఆటో ఇవ్వమని చెప్తున్నాం, పర్మిట్ ఇవ్వమని చెప్తున్నాము. కాబట్టి దయచేసి ఈ ప్రైవేట్ ఫైనాన్స్ వాళ్ళకి మీరు అప్పచెప్పకుండా ఏదున్నా కూడా డైరెక్ట్ ఆర్టీఓ వాళ్ళకి అప్పచెప్పండి. ఆర్టీఓ వాళ్ళతో మేము ఏమున్నా కూడా వాళ్ళు లీగల్గా చూసి నిజమైన ఆటో కార్మికునికి ఆటో ఇవ్వడం అని చెప్పేసి మా ప్రధానమైన డిమాండ్. దీన్ని గవర్నమెంట్ ఎంబడే చర్య తీసుకొని ఆర్టీఓ వాళ్ళకి అప్పచెప్తేనే మా ఉధృత అనేది ఆగుతుంది. లేదు అంటే ఇంకా ముందు కూడా కార్యాచరణ దేనికైనా కూడా మేము సిద్ధంగా ఉన్నాం. ప్రధానమైన మా బిఎంఎస్ తరఫు నుంచి మా ఆటో కార్మికుల తరఫు నుంచి డిమాండ్ చేస్తున్నాం.